కాంగ్రెస్ ప్రభుత్వ రైతు మోసాలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్లో ఘనంగా మహాధర్నా నిర్వహించిన భారత రాష్ట్ర సమితి నేతలు రుణమాఫీ అసంపూర్తిగా ఉండటం, రైతు భరోసా పథకంలో కోతలు, పంటలకు బోనస్ ఎగవేత ఇలాంటి అంశాలపై ప్రభుత్వంపై మండిపడ్డారు. ధర్నాలో పాల్గొన్న వారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మెదక్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంటారెడ్డి, తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి గణపతి, అక్కిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు సోములు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, పార్టీ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు, పార్టీ కార్యదర్శి గడ్డమేది కృష్ణగౌడ్, మాజీ కౌన్సిలర్లు జయరాజ్, విమరి కిషోర్, ఆర్కే శ్రీనివాస్. ఈ ధర్నా కార్యక్రమం పట్ల స్థానికంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రైతుల ఆక్రోశాన్ని గళంగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన బీఆర్ఎస్ నేతలు మరోసారి కాంగ్రెస్ ను నిలదీసే ప్రయత్నం చేశారు. అట్లా చాలా రకాల ఇబ్బందులు పడ్డా. అప్పుడు ఆ వనపర్తి వెంకటేశ్వర అని కావాలంటే ఊరు వనపర్తి కావాలనేది ఇంటి పేరు వనపర్తి ఎక్కడ ఉండదు అదే లేదు, మరికాలు చెప్పాలి. మన ఎక్కడ ఉన్నా ఊరు ఉన్నా వనపర్తి వెంకటేశ్వర సరే ఎక్కడ ఉండండి, ఆయన ఇంట్లో మేము ఉన్నాం. మా బస 2 అంతస్తుల పైన ఆ రూమ్లలో ఇస్తారంటే పొల్ట్రీ ఫామ్ లో కూడలాగానే కుక్కించి ఉండాలి. చుట్టూ పని చేయాలి, ఉప ఎన్నికలు ఫలితాలు తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళని నింపాలని అలా వచ్చినాం. 2 రోజులు ఉన్నాం. చాలా మంది అప్పుడు ప్రత్యేకమే అప్పుడు మా ఎమ్మెల్యే దిగినటువంటి వాళ్ళలో తర్వాత తెలంగాణ ఉద్యమ జెండాను పట్టుకొని జెండాను నమ్ముకున్నాడు కాబట్టి పార్టీ మున్సిపల్ చైర్మన్ చేసింది మల్లికార్జున గౌడ్. మీసాలు కానీ పిల్లగారు మా ఎమ్మెల్యే దిగినప్పుడు చిన్నప్పుడు గారు అప్పుడప్పుడే నువ్వు మీసాలు వస్తుండే కాదే. చాలా మంది కృష్ణారెడ్డి ఉన్నాడా, మనం కూడా ఉన్నాడా ఏడు ఓకే ఓకే ఉన్నాడు. పల్లె కిషన్ ఉన్నాడా? పర్లేదు అడిగినా చెప్పాలి. పర్లేదు అప్పటి వాళ్ళు గుర్తుకొస్తారు. పంపిణీ కొద్దిగా సరే మంచి అయితే ఉన్నాడు కదా, ధ్యాన్ చేసినా అని చెప్పండి, మళ్ళీ టైంకి వస్తారు. తప్పిపోయిన దూడలన్నీ పాలపొద్దుకు వస్తాయని సామెత ఉంటుంది. దూడలు తప్పిపోతాయి మండలం ఉండి, కానీ పాలపొద్దు రాగానే దేవాలయం తల్లి దేవాలయం కూడా వస్తాయి. కేసీఆర్ దేవాలయం ఉంటే ప్రతి ఒక్కరు మళ్ళీ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి ఎంతమంది అది తిరిగినా ఇటు తిరిగినా మళ్ళీ ఈ రోజు ధర్నాలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఒకవైపు ఏమో మెదక్లో నిర్మాణమై ఒక పాలనా సౌధం, జిల్లా కార్యాలయం, జిల్లా కలెక్టరేట్, పక్కన ఎస్పీ ఆఫీసు అద్భుతంగా పరిపాలన ప్రజలకు చేరువలో తెచ్చే ప్రయత్నంలో మనం తగ్గినటువంటివి వాటిని చూస్తే ఒళ్ళు పులకరిస్తారు. మనమే కదా ఇవన్నీ చేసినామని. కానీ మనం చేసినటువంటి రాష్ట్రంలోనే మనం నిర్మాణం చేసిన కాలనే 10 ఏళ్ల తర్వాత అదే కలెక్టరేట్ల ముందర వచ్చి రైతులు ధర్నా చేసేటువంటి ఒక దుస్థితి కలుగుతుందని కళల్లో కూడా ఇవ్వడం అనుకోలేదు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విచారకరమైనటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. కలెక్టరేట్ల ముందర రైతులు ధర్నాలకు కూరుకుంటున్నారు. సన్న ఓట్లకు మీరు ఎలా అన్ని ఓట్లు అని చెప్పారు, కనీసం సన్న ఓట్లకైనా మీరు చెప్పినటువంటి బోనస్ ఇయ్యలేదని చెప్పి రైతులు రోడ్డు ఎక్కి ఇలా అడుగుతున్నారు. నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన కూర్చొని ధర్నా చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ డిమాండ్ ముందర పెడుతున్నారు. ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా దగ్గర 600 రోజులైంది సర్కారు వచ్చి. 600 రోజులైంది, 20 నెలలు. 600 రోజులలో రోజుకొకటి సగటున 600 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగి రైతుల ప్రాణాలు కలిగి ఉన్నటువంటిది ఈ దుర్మార్గం సర్కార్. రైతులు ఆశపడ్డందుకు ఉన్న స్థితి కంటే ఏదో మేలుతుందని కేసీఆర్ ఇచ్చేది ఎక్కడ పోదు కదా, అలవాటు పడ్డం కదా. దీనికి కరెంట్కి అలవాటు పడుతుంది, రైతు బంధుకు అలవాటు పడుతుంది, కొనుగోళ్ళకి అలవాటు పడుతుంది. వచ్చిన పెట్టలో వస్తే వీడు ఎక్కువిస్తున్నాడు కదా అని ఆశపడ్డా. ఎక్కువిస్తా ఉన్నాడు కదా అని ఆశపడేవరకే గొప్ప ముగిపోయి. ఆశపడ్డం అంటే మోసం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆలోచన చేస్తే బాగుపడతాం, ఆశపడితే నష్టపోతాం. ఇది ఆచరణలో గుర్తుపెట్టుకోవాలి. చేయకుండా చాలా సున్నితంగా 10% రిజర్వేషన్లు ముస్లింలు తీసేస్తే మేము 42% ఆమోదింపజేస్తామని మాట్లాడతాడు. నీ పార్టీని, నీ అధ్యక్షుడిని
నీ ప్రధానమంత్రిని పూలనాడి మాట్లాడితే దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు. అంటే ఇద్దరు కూడా కేసీఆర్ మీద ఒంటి కాలుతో లేవడానికి సిద్ధం. మనం చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారు. అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ వాడు మొదటి నుంచి ఏం ప్రచారం చేస్తాడు, బీజేపీ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్ వాడు ఏమంటాడు ఎందుకంటే అంటాడు, కొత్త కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. మళ్ళా పోతే మేము ఉన్న కాడనే ఉన్నాం, ఇక్కడ పోలే అక్కడ పోలే, మమ్మల్ని అంటనే ఉన్నారు, మేము ఉన్న కాడనే ఉన్నాం కదా, మీ సంగతి ఏంటో చెప్పమని నేను అడుగుతున్నా. మీరు ఎడిదిక్కున్నారు ఇంతకు, ఈ రాష్ట్రం బీజేపీ ఎడిదిక్కుంది, రేవంత్ రెడ్డి దిక్కుందా, మోడీ దిక్కుందా, మీ ఆచరణ ఏంటి? అంటే టీవీల ముందరికి వచ్చి మాట్లాడేటువంటి మహామహానాయకులు ఉన్నారు బీజేపీలో, చాలా లోకమంతా మాట్లాడతారు వాళ్ళు. ఇక అంతర్జాతీయ బార్డర్ల కాడి నుంచి మొదలు పెడితే అనేక విషయాలు వాళ్ళ మేధో సంపత్తిలంతా ఉపయోగించి చూపిస్తారు. మరి రేవంత్ రెడ్డి మీద మాత్రం ఒక్కనాడు మాట్లాడడానికి వీళ్ళకి రాదు. ఎందుకంటే లోపాయకారి ఒప్పందాలు వీళ్ళవన్నీ. ఒక్క ఈటల రాజేందరు, నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన అధికారు, ఒక్క ఈటల రాజేందరు, ఒక్క వెంకటరమణారెడ్డి కామారెడ్డి గెలిచిన ఆయన, ఒక్క నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు తప్ప మీరు గమనించండి ట్రాక్ రికార్డ్ అంతా. ఈ 20 ఏళ్ళ ట్రాక్ బీజేపీది మొత్తం గమనించండి. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కు నొప్పి తగలకుండా కాపాడేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. కాంగ్రెస్ ను మన గట్టిగా విమర్శిస్తే మన బండి సంజయ్ ముఖ్యమంత్రి అంత మాట మాట్లాడతావా అని ఆయన సిగ్గులేదానికి. ఇప్పుడు మీ ప్రధానమంత్రి మాట్లాడితే నోరు మూసుకొని కూర్చోనికే ఎవరు దిక్కున్నట్లు. ఇవాళ రాష్ట్రంలో కూడా రైతులకి ఇన్ని కష్టాలు వస్తే, బోనస్ లేకుండా, కరెంటు లేకుండా, నీళ్లు ఇవ్వకుండా, పంటల కొనుగోళ్లలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగి రైతులకు నష్టం జరిగినా బీజేపీ ఎన్నడూ మాట్లాడలే, ఎన్నడూ ఆందోళనకు దిగలే, రైతుల పక్షాన్ని నిలవలే. వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు. అది పక్కా వ్యాపారస్తుల పార్టీ, రైతాంగ పార్టీ కాదు. కేవలం ప్రజల యొక్క మంచితనాన్ని, అమాయకత్వాన్ని వాడుకొని మతం పేరిట ఎన్నికల్లో లబ్ధి పొందడం తప్ప ప్రజలకు మేలు జరగాలనే సంకల్పాలకు లేదు. ఉంటే వాళ్ళు ప్రకటించినటువంటిది ఎన్ఆర్జీఎస్ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని మేము వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని 2014లో మోడీ గారు చెప్పారు. ఇవాళటి వరకు అమలు కాలే. వ్యవసాయం సంక్షోభంలో పోతుంది, మనుషులు లేక, పనులు చేసుకోవడం లేక. 61 ఏళ్లు నిండినటువంటి సన్న చిన్నకారు రైతులకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పిండు సాక్షాత్ మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పెట్టిండ్రు. 14లో 19లో ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు. ఆ 2 ఎన్నికలు అయిపోయినాయి, 3వ ఎన్నిక అయిపోయి 3వసారి కూడా ప్రధానమంత్రి అయిండు మోడీ గారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది, చెయ్యలేదు. అదేవిధంగా పంటల జాతీయ విధాన పాలసీ తీసుకొస్తామని చెప్పిండ్రు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు చెప్పారు, అది కాలే. ఇలా మనం 2025లో ఉన్నాం. 2022 నాటికే, అంటే గడిచిన 3 ఏళ్ల క్రితం వరకే ఈ దేశంలో ఉండేటువంటి రైతుల యొక్క ఆదాయాన్ని 2 చేస్తామని నమ్మబలికారు. కాబట్టి జాతీయ స్థాయిలో పార్టీలు ఏదైనా బీజేపీ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 100కి 100 వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, ప్రజల్ని వంచారు, మోసం చేసిండ్రు. అందుకే వాళ్ళకి మోసంలో సారూప్యత ఉంది, ఏకత్వం ఉంది. కాబట్టి ఇలా తెలంగాణలో ప్రజలు చేస్తున్నటువంటి, రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతుగా ఎక్కడ బీజేపీ కనిపించదు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. కాబట్టి మనకేం భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.